హాయ్ దోస్తులు, పెద్దపల్లి అయితే అండర్ 14 టోర్నమెంట్ ఉన్నది. ఇవాళ మధ్యలో అయితే లడ్డు పాషా బండి తీసుకుని వచ్చేసిండు. మన ఆర్కనైతే చిన్న డిస్కస్ చేస్తుండు బోర్డ్ టీమ్స్తోని. ఇక టాస్ అయితే వేసేసిన దోస్తులు. మధ్యకుంట టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నది. ఇక మన వాళ్ళు అయితే బౌలింగ్ వేస్తున్నారు దోస్తులు. మన తొంట అయితే బద్దీ షేక్ కటర్ అయితే వేసిండు దోస్తులు. ఫస్ట్ బాల్ డాట్ అయితే మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ బాల్ అయితే మన బ్యాట్స్మెన్ అయితే 6 కొట్టిండు, ట్యాంక్కి బద్దలు చేసిండు. 6 చూసుడుతోనే కదిలి వచ్చిన ఆడియన్స్ అందరైతే వచ్చేసి మంచి చెక్కలు కొడతానని అందరు ఆడియన్స్ అయితే వచ్చారు దోస్తులు. ఫైనల్ మ్యాచ్ అయితే బాగా హోరాహోరీగా నడుస్తుంది దోస్తులు. మన అఖిల్ జాన్ పరేషాన్ ఉన్నాడు. ఇక బౌలర్కి కోపం వచ్చి లోటాస్ అయితే వేసిన దోస్తులు. క్యాచ్ అయితే మిస్ అయిపోతుంది. ఇక వెనక నుంచి ఆడియన్స్ అయితే అందరు ఉరికొచ్చారు. బాగా చెక్కలు కొడతాడు ఎవడు ఇడానాయి. ఇక నేను కూడా పరేషాన్ అయిపోయినా దోస్తులు ఈ చెక్కలకు చూసి. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత మన బ్యాట్స్మెన్కి అయితే అడ్వాంటేజ్ దొరికింది దోస్తులు. ఇక నెక్స్ట్ బాలే మళ్ళీ ఒకటి ట్యాంక్కి బద్దలు చేస్తాడు దోస్తులు. పెద్ద పెద్ద చెక్కలు కొట్టిండు దోస్తులు. ఈ అండర్ 14లో ఇంత పెద్ద బ్యాట్స్మెన్ అవుట్ చేసి ఇక 1 బాల్ 3 రన్స్ ఉంటుంది. మా బౌలర్ అయితే కటర్ వేసి ఇంగ్లీష్ కటర్ బాల్ అయితే డాట్ చేసేస్తాడు దోస్తులు. ఫైనల్లీ మా పెద్దపల్లి బాయ్స్ అయితే మ్యాచ్ గెలిచేస్తారు దోస్తులు. మా చిన్నోళ్ళ సెలబ్రేషన్ చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా బాగా దోస్తులు. ఇక పెద్దపల్లి షాన్ వసీం భాయ్ అయితే ఎంట్రీ ఇచ్చిండు దోస్తులు. నా బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు.